గోదావరి తీరంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరిందా? మండపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న బుల్డోజర్ల కూల్చివేత ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. 70 ఏళ్లుగా ఉంటున్న 160 మంది నిరుపేద ఇండ్లను కూల్చివేయడం వెనుక స్థానిక కూటమి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు రియల్ ఎస్టేట్ స్వార్థ ప్రయోజనాలున్నాయా? బాధితులకు అండగా నిలిచిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను అర్ధరాత్రి వేళ బలవంతంగా అరెస్టు చేసి హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ లేఅవుట్ దందా వెనుక ఏం జరిగింది? ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకున్న ఘటన పెను ప్రకంపనలు సృష్టించింది. పెద్ద కాలువ గట్టు ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్న నిరుపేద కూలీల ఇళ్లపైకి మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో బుల్డోజర్లను పంపించి విరుచుకుపడ్డారు. పగలంతా రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యులు తమ గూడును కళ్ల ముందే కూల్చివేస్తూ ఉంటే కన్నీరు మున్నీరుగా విలపించారు. కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా చేసేందుకే కావాలని ఆదివారం వేకువజామున ఈ ఆపరేషన్ చేపట్టారని స్థానికులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 16 ఇళ్లను నేలమట్టం చేయడంతో 40 కుటుంబాలకు చెందిన 160 మంది అభాగ్యులు నడి రోడ్డుపై నిలువ నీడలేక అనాథలుగా మిగిలిపోయారు. ఈ విషయం తెలియగానే వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ శ్రేణులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పేదలకు అండగా నిలబడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ నివాసాలు చూపకుండా 70 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఎలా కూల్చివేస్తారు అంటూ మున్సిపల్ అధికారులను, పోలీసులను దాదాపు 2 గంటల పాటు వాగ్వాదానికి దిగారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను, పార్టీ శ్రేణులను బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. అనంతరం ఆయనను వెంకటాయపాలెంలోని స్వగృహానికి తరలించి హౌస్ అరెస్ట్ చేయడంతో మండపేటలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. హౌస్ అరెస్ట్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన ఆరోపణలు చేశారు. పేదల ఇళ్ల కూల్చివేత వెనుక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు చెందిన 8 నుంచి 10 ఎకరాల భూమి ప్రయోజనాలు దాగి ఉన్నాయని మండిపడ్డారు. లోపల ఉన్న తన స్థలాన్ని మెయిన్ రోడ్డు మీదకి తెచ్చి భారీ లేఅవుట్ వేసి 100 కోట్లు దండుకునేందుకే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. పుష్కరాల అభివృద్ధి పేరిట కాలువగట్టు ఇళ్లను కూలుస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని, గోదావరి నదికి పుష్కరాలు ఉంటాయి కానీ పంట కాలువలకు పుష్కరాలు ఏంటని ప్రశ్నించారు. కేవలం సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదల బతుకులను రోడ్డున పడేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావు నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. వరుస గెలుపులతో విర్రవీగుతూ రాబోయే రోజుల్లో మళ్లీ గెలుస్తానో లేదో అన్న భయంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఇరిగేషన్, మున్సిపల్ స్థలాలను ఆక్రమించి తన లేఅవుట్లలో కలిపేసుకుంటున్నారని, కమ్మ మహాజన సంఘం ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాలు, శ్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై స్పందించని అధికారులు కేవలం పేదల ఇళ్లపైనే ప్రతాపం చూపడం దారుణమన్నారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులను సైతం మున్సిపల్ కమిషనర్ రంగారావు పక్కన పెట్టారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. అర్ధరాత్రి వేళ ఇళ్లు కూల్చేసి పేదలను రోడ్డున పడేసిన ఈ దౌర్జన్యకర ప్రభుత్వం త్వరలోనే కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. పేదల తరపున వైసీపీ నిరంతరం పోరాడుతుందని, ఈ దుర్మార్గమైన చర్యలకు అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. పేదల పొట్టకొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రజాప్రతినిధులకు, అధికార మదంతో వ్యవహరిస్తున్న అధికారులకు ప్రజలే త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిన సందర్భంలో మండపేటలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.